డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వైఎస్ఆర్సీపీలో నిరసన సెగలు మొదలయ్యాయి. గొల్లపల్లి సూర్యారావు చేరికను రాజోలు వైసీపీ క్యాడర్ స్వాగతించడం లేదు. ఇక రాజోలు సీట్ గొల్లపల్లికి వద్దు అంటూ సకినేటిపల్లి 3 తూముల వద్ద మోకాళ్లపైన వైసీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాపాకకు సీట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. రాజోలు సీట్ రాపాకకు కేటాయించాలని గొల్లపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక రాజోలు గడ్డ రాపాక అడ్డా అంటూ నినాదాలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాపాక వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వకపోవటం అన్నది గందరగోళం నెలకొన్నది వైఎస్ఆర్సీపీలో. అదే యువకులందరూ కూడా మనస్తాపం లోనయ్యారు. ఇదే విధంగా ఎవరో నిన్న కాక మొన్న వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యారావు గారు టికెట్ ఇవ్వటం అన్నది మేము ఎవరూ కూడా ఒప్పుకోవట్లేదు ఆ విషయంలో. కానీ రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ ప్రతి గడపకి వెళ్ళి నియోజకవర్గంలో ప్రతి గడపని టచ్ చేసినటువంటి రాపాక వరప్రసాద్ గారి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కార్యకర్తలు ఏంటి యావది మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరో కూడా మేము సిద్ధంగా లేము ఏ విషయంలో కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 అవుట్ ఆఫ్ 175 అన్నారు. అదే కనుక వరప్రసాద్ గారి టికెట్ ఇవ్వని పక్షంలో 175 ఉండదు, 174 ఉంటుంది అని చెప్పేసి మొట్టమొదటిగా మేము రాజోలు నియోజకవర్గం నుంచి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్లేనరీలోనే ఏంటి ఆసరా మీటింగ్ ఏంటి కానీ ఏ విషయంలో అయినా సరే రాపాక వరప్రసాద్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నడుచుకున్నాం.